తెలంగాణ రాజకీయాలు ఏపీ మండల్లో మంటలు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి సీమకు ద్రోహం చేసింది ఎవరు, రాయలసీమకు న్యాయం చేసింది ఎవరు, ఈ విషయం ఈ వివాదానికి సంబంధించి నేను 2004లో జర్నలిజంలోకి వచ్చిన దగ్గర నుంచి, మీరు జర్నలిజంలో యాంకర్గా మొదలుపెట్టిన దగ్గర నుంచి చర్చ జరుగుతూనే ఉండిద్ది. ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని అన్నప్పుడు దీంట్లో ఎవరు అన్యాయం చేయరు ఒకటి. రెండోది, దీని మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆయన గోదావరి కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మరలా ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి ఒక విజన్ చేయగలిగారు. అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఇప్పుడు శ్రీశైలంలో 100 TMC నుంచి ఆ TMC నీటిని రాయలసీమకు తరలించడంతో రాయలసీమ ప్రస్తుతం సస్యశ్యామలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మెజారిటీగా అక్కడ చెరువులకు నీళ్లు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, ఇరిగేషన్ మీద ఉన్నటువంటి అపార అనుభవము, ఆయన కలిసి వచ్చినటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అనుభవం లేదు కదా. రెండోది, ఆయన సంక్షేమం అనేటువంటి వైపు దృష్టి పెట్టాడు తప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వైపు పెద్దగా దృష్టి పెట్టింది కూడా ఏమీ లేదు. సరే, ఇటువంటి అనేకమైనటువంటి సందర్భాలు చర్చలు ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ అసలు ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అన్నప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు, అదేవిధంగా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారని చూసినప్పుడు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్ల రూపాయలు అంటే స్టేట్లో ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలకు పైన సుమారుగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారు. మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఆల్మోస్ట్ ఆయన 20% అరౌండ్ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, 25%, అంత కూడా లేదనుకుంటాం. ఇక అదే ఆ విధమైనటువంటి ఇది చేశారు ఆయన. ఇక నెక్స్ట్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మరి 12,000 చిల్లర ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరలా కూడా దానికి సంబంధించి ఎక్కువ అంటే దాదాపు 18,000 20,000 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రణాళికలను రూపొందించుకొని ఇప్పటి వరకు 6,000-7,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లాంటివి అనేకమైన ఉంటాయి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఇంకా 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి, వెలుగొండ ప్రాజెక్టు దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి నీళ్లు వదులుతున్నామని చెప్పారు. కుప్పం పోయి లేకపోతే అక్కడెక్కడికో పోయి ట్యాంకర్లతో నీళ్లు తోలి నీళ్లు పెట్టామని చెప్పని నీళ్లు వదులుతున్నామని చెప్పారు. తర్వాత రోజు చూస్తే ట్యాంకర్లతో నీళ్లు తోలిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ ఏదో జరిగిపోతుంది, మేమేదో చేసేసాము అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నానికి ఆయన చూశారు. కాకపోతే ఆయనకు వాస్తవాలను చెప్పారా, వాస్తవాలను చెప్పలేదా, వాస్తవాలను చెప్పకుండా ఆ రకంగా ఆయన్ని రాంగ్ ట్రాక్లో తిప్పారా అనేటువంటిది అది వేరే అంశం. సరే, ఏదైనా చూసుకోవాల్సిన బాధ్యత అయింది కదా. సరే, ఇట్లాంటివి అనేకమైన ఉన్నాయి. రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఆ టర్మ్ కంటే ఈ టర్మ్లో ఇప్పుడు చేస్తున్నటువంటిది చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, నాగవళి ఇట్లా 40 నదులు ఉన్నాయి, చిన్న ఎత్తున అన్నీ కలిపి. అట్లాగే దాదాపు 38,000 చెరువులు ఉన్నాయి. మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ కెపాసిటీ TMCలో 1,326 TMCల కెపాసిటీ ఉన్నటువంటిది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వాటర్ నదులు ప్రవహించేటువంటి ప్రాంతం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్. అందుకని సస్యశ్యామలంగా ఉండటానికి లేదా ఆ ప్రాంతంలో వాటర్ని ఉపయోగించుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటిది పరిస్థితి ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్. మరి అందుకని ఇలా ఉన్నటువంటి అపారమైనటువంటి అంశాలని ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రజలకి సాగునీరు ఇవ్వగలిగితే, తాగునీరు ఇవ్వగలిగితే ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి జరుగుతూ ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు ఎట్లా చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అలా చెప్పారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎలా చెప్పారు అని అంటే ఇవన్నీ ఆ పార్టీల నాయకులు వాళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భాలు. ఇక్కడ ఏంటి ఎట్లా ఉంటుందంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ పార్టీ రెండింటి మధ్య చాలా బంధము ఉండేది అన్ని అంశాల్లో కూడా. మరి అంశాల్లో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద అక్కడ సాక్షిలో ఒక కథనం రాస్తారు, ఇక్కడ దీంట్లో ఇంకో కథనం రాస్తారు. అది మరి చూడటానికి చెప్పుకోవటానికి కూడా చాలా విచిత్రంగా ఉండేటువంటి పరిస్థితి.
సరే ఇవన్నీ ఎవరు రాజకీయాలు, ఎవరు అవసరాలు, వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ జరిగేటువంటిది ఒక ప్రక్రియ. పొలిటికల్గా వాళ్ళు చూసుకుంటారు, కానీ మంచి చెడు అని చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రజలదే ఉంటుంది. ఎందుకనంటే ఎవరు ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే రాయలసీమకి ఎప్పుడూ లేనంతగా ఈసారి మాత్రం నీళ్లు ఇవ్వగలగటం కానీ వాటికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ప్రయోజనకరంగా ఉందనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి బైట్స్ కూడా ఉన్నట్లున్నాయి. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. మాట్లాడే హంద్రి నీవా నగరి గాలేరు తెలుగు గంగ ఆనాటి ప్రధానమంత్రి తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్ మీరు చూస్తే చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే, ఓపెన్ కెనాల్లో నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి తీసుకుపోదామని చెప్పి రాయలసీమకు రిజర్వాయర్లు కట్టడం కానీ రాయలసీమ కోసం ఇచ్చిన వ్యక్తి. ఈరోజు రాయలసీమలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు ఎన్డీఏలైనాయి, లేకపోతే తెలుగుదేశంలో అయ్యాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. దిశ వెలుగొండ 5/3/96 ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు ఉడుగురేవారు, మీరు ఏమైనా చేయండి, మాకు శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వండి. దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. దీనికి 2500 కోట్లు అవుతుంది. ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నడవాలా ఏడవాలా నాకే అర్థం కావడం లేదు. మొత్తం కలిసి 2500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నారని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ఉంది. ఈ రాష్ట్రం గురించి నీళ్ళు రావడం మీకు ఇష్టం లేదు. కొత్తగా వచ్చినారు మాట చెప్పారు, ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సమసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. సార్ బొత్స గారు అంత సీనియర్ అయింది, ఆయన అట్లా మాట్లాడదు, దానికి పయ్యావుల కేశవ్ గారు కూడా బాగా. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ని బేస్ చేసుకొని మాట్లాడు. ఆయన రైజ్ చేసిన పాయింట్ కూడా బొత్స సత్యనారాయణ గారు కరెక్ట్. ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, దానికి రామానాయుడు గారు మాట్లాడినటువంటి పాయింట్ కూడా కరెక్టే. మరి గతంలో కూడా మరి అసెంబ్లీలో ఇద్దరు అన్నదమ్ముల వల్లే కలిసి మేము ఎన్ని పరిష్కరించుకుంటామని చెప్పని మీరు చెప్పారు కదా, మరి ఇక్కడ హరీష్ రావు గారు కూడా మాట్లాడారు కదా, మరి దాని సంగతి ఏంటని కూడా అడిగారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరించుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను చేశానని ఉంటే దానికి ఏమైనా క్లారిటీ ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక రాయలసీమ కావాలి, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతామని చెప్పని అక్కడ అలా అని కాదు, పాపం అట్లానే కాదు, కొంతమంది దానికి ఒక వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్